చూడండి ఇది ఈ బజార్ అండి. మొత్తం 15 ఇళ్ళు ఉంటాయండి ఈ బజార్లో. రోడ్డు చూడండి ఎంత పెద్ద రోడ్డు ఇది. ఇంత పెద్ద రోడ్డు అండి ఇది. ఈ సైడ్ కాలం చూడండి. అసలు సైడ్ కాలం మున్సిపాలిటీ వాళ్ళు తీయట్లేదు. దోమలు ఎక్కువైపోయినాయి. ఈ రకంగా దోమలు పాపం ఇళ్ళల్లో ఉండేవాళ్ళే గడ్డి పీక్కొని శుభ్రం చేసుకుంటున్నారు ఎప్పటికి. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడంగానే గడ్డి పెరిగిపోయింది. సైడ్ కాలం తీయట్లేదు. సైడ్ కాలం ఎక్కడ ఆగిపోయి దోమలు ఎక్కువైపోయి మురుగుడు వాసన వచ్చేసి అసలు ఇళ్ళల్లో ఉండలేకపోతున్నాం. అంత గలీజ్గా ఉంటుంది. మరి కాలువల్లో తీయట్లేదు, పెట్టట్లేదు వాళ్ళు. మరి మున్సిపాలిటీ వాళ్ళు మరి మేస్త్రి ఉండి చెబుతున్నాడో లేదో తెలీదు. ఇది చూడండి ఎంత బత్తాయి. ఇది పారి కూడా చూడండి. ఇక్కడ ఇది రైలు కట్ట, దాని వెనకాల రైలు కట్ట. ఈ రోడ్డు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే నేను మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు మేము ఇళ్ళల్లో ఒక రాము అంటున్నారు. మెయిన్ రోడ్లో, అది మెయిన్ రోడ్డు అంటే కనపడేది. ఆ మెయిన్ రోడ్లోకి వచ్చి ఇజలేస్తారు. ఇజలేసి మేము ఇంట్లో మేము బయటకు వచ్చి బక్కిడి తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళేవారికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమంటే చెత్త వేసుకెళ్ళట్లేదు, మీరు రోడ్లోకి రావట్లంటే మేము రామమ్మ ఇళ్ళలోకి రామేమో అన్నారు. ఇళ్ళల్లో అంటే ఇది ఇల్లు కాదు కదండి, ఒక ఇంట్లోకి వస్తున్నారు వాళ్ళు ఏమన్నా. ఇది బజార్, ఎంత పెద్ద బజార్ అండి ఇది. డబల్ రోడ్డు చూడండి. ఇది ఇళ్ళల్లోనే డబల్ రోడ్డు ఉంది. మెయిన్ రోడ్డు కూడా ఇంత పెద్ద బజార్ ఉండదు. మెయిన్ రోడ్డు కూడా లేదు ఇంత పెద్ద బజారు. ఈ బజార్ చూడండి ఎంత పెద్దది అసలు. ఇంత పెద్ద రోడ్డు అండి. ఒక కారు పెట్టిద్ది, ఒక లారీ పట్టిద్ది ఈ రోడ్లో. ఇంత రోడ్డు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ దాకా రావట్లేదండి. వాళ్ళు మెయిన్ రోడ్లో ఇసలేసి వెళ్ళిపోతున్నారు. నేను వీడియో కూడా ఎందుకు తీస్తున్నా అంటే ఇందాక పొద్దున నేను చెత్తకి కేకేసా. నేను 5 రోజులకి 6 రోజులకి ఒకసారి వేస్తాను నేను. ఇది భారీ కూడా అండి, రైలు కట్ట. ఈ చెత్తకి రాకపోతే ఏం చేస్తారంటే కొంతమంది ఆ పారి గోడ ఒకటికి వెళ్ళి రైలు కట్టామంటే పడేస్తున్నారు. ఈ సైడ్ కాలువ ఎంత గలీజ్గా ఉందండి అసలు. ఇది రోడ్డు చూడండి, అక్కడ దాకా ఉందండి ఇల్లులు. అటు రోడ్డు లేదు, ఇటు నుంచి రావాలి. అటోళ్ళు కూడా ఇటు నుంచి రావాలండి. వాళ్ళు రివర్స్ అయ్యారు. నమ్మేన మున్సిపాలిటీ వాళ్ళు నమ్మేన రివర్స్ అయ్యారు. రివర్స్ అయ్యి నమ్మేన గొడవ పెట్టుకున్నారు. వచ్చి రోడ్డు మనకి వచ్చేవమ్మా మిల్లలోకి మేము రాము, మిల్లలో వచ్చి మేము తీసుకెళ్ళము అని చెప్పేసి మాట్లాడారు. నేను ఇంట్లో కూర్చొని వీడియో మాట్లాడచ్చు, నేను ఒకసారి కూర్చొని మాట్లాడచ్చు. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఈ రోడ్డు ఈ బజార్ ఎంత చూపిస్తున్నానంటే నేను వచ్చి ఈ బజార్లోకి 2వ సంవత్సరం. కానీ మేము ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్ళి వేస్తున్నాం చెత్త. ఇళ్ళల్లోకి వచ్చి కేకేసి రోడ్డులో వెళ్ళిపోతున్నారు. కానీ ఇది చూడండి ఎట్టుందండి అసలు, ఎట్టుంది. దోమలు విపరీతం, దోమలు ఎక్కడికి చెత్త అయిపోయి మరి గలీజ్గా రోడ్డు అంతా గలీజ్గా మీరు చూడండి. సైడ్ కాలం అంత గలీజ్గా ఎంత ఎట్టా ఉందో. ఎప్పటికెప్పుడు ఇళ్ళల్లో వాళ్ళే శుభ్రం చేసుకుంటున్నారు. అది మెయిన్ రోడ్డు అండి. ఇక్కడ కళ్యాణ మండపం ఉందండి, కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపం దగ్గర రోడ్డు అండి ఇది. దాని పక్కన చర్మ హాస్పిటల్ కళ్యాణ మండపం. సరిగా అండి కళ్యాణ మండపం అది. ఇది మెయిన్ రోడ్డు అండి. ఈ మెయిన్ రోడ్డు వరకే వేసుకుంటారు చెత్తని. ఇటు బజార్లో రావట్లా. అక్కడ ఆగిద్దండి ఆటో, వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళది అక్కడ ఆగిద్ది ధ్యానం. ఆడ తీసుకెళ్ళి మేము వెయ్యాలి. ఈ సైడ్ కాలం అంటే ఇది చూడండి, ఇలా చెత్త ఉంటుంది. ఇది చూడండి ఎలా ఉందో. కాలువ చూడండి ఎలా ఉంది. కాలువలు తీరు, ఈ కాలువలు తీరండి. ఈ కాలువలు తీరు ఎలా ఉంటుందంటే ఇక్కడ మున్సిపాలిటీ నీళ్ళు వస్తాయి, మళ్ళీ దాంట్లోకి మున్సిపాలిటీ నీళ్ళు మళ్ళీ అక్కడ కలుస్తాయని బాధ మాకు. మళ్ళీ అటు ఎట్టుంది చెత్త, దాంట్లో ఎంత చెత్త ఉందో అండి. ఈ కాలువలు తీయట్లా, ఈ శుభ్రం కాలువలు తీయట్లా. మరి వాళ్ళు జీతాలు తీసుకోవట్లేదండి. ఈ రకంగా చెత్త ఈ రకంగా ఉన్నది. ఈ బజార్ ఎంత పెద్ద బజార్ అండి ఇది. ఇంత పెద్ద బజార్ పట్టుకొని వాళ్ళు చిన్న తోపుడు బండి తీసుకొని వస్తారండి. మెయిన్ రోడ్లో ఇసలేసి మెయిన్ రోడ్లో వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇళ్ళల్లోకి రావట్లా. ఇళ్ళల్లోకి ఎవరు రమ్మన్నారండి. ఇది బజార్ కదండి, బజార్గా రావాలిగా. ఎంత పెద్ద రోడ్డు అండి ఇది. ఎక్కడ దాకా ఉందండి రోడ్డు. ఈ పారి గోడ ఒకటికి తీసుకెళ్ళి విసిరేస్తూ ఉంటారు చెత్త. వాళ్ళు రాకపోతే 4 రోజులు 5 రోజులు పెట్టుకొని, ఒక్కోసారి నేను 6 రోజులు పెట్టుకొని నేను మున్సిపాలిటీ వాళ్ళు బండి వచ్చినప్పుడు బండి కాడ తీసుకెళ్ళి వేస్తూ ఉంటా. నేను ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నానంటే నేను ఇంట్లో కూర్చొని మాట్లాడానుకో, లేకపోతే ఒకసారి కూర్చొని మాట్లాడానుకో నా వరకే కనపడతాను, నా మాటలు వినపడతాయి. కానీ వాళ్ళకి తెలియదు ఏ బజారు, ఏ రోడ్డు, ఏ సైడ్ కాలువ అని చెప్పి తెలియదు. అందుకే సైడ్ కాలువ రోడ్డు అని చూపిస్తున్నాను. నేను ఎందుకు చూపిస్తున్నాను, మీరు చూడాలని. ఇప్పుడు మేస్త్రి ఉంటాడు, మేస్త్రి ఉండి దగ్గర చెప్పడా, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పరా, పనిచేసేవాళ్ళు చెప్పరా. పొద్దున్నే వస్తారు వెళ్ళిపోతారు, అంతే. పొద్దున్న 6ంటికి వస్తారు, వెళ్ళిపోతారు, ఇంకా కనపడరు వాళ్ళు. ఇక 8ంటికి ఆయత వేసుకొని ఆడ సందుల్లో గొంతుల్లో కూర్చుంటారు. 10ంటికి మత్తర వేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళకి. వాళ్ళు చేసే పని ఇదే. మెయిన్ రోడ్లో ఇళ్ళల్లో వాళ్ళందరూ మెయిన్ రోడ్లోకి వెళ్తారండి. మెయిన్ రోడ్లోకి వెళ్ళి ఇవ్వాలి ఉంటాయి. ఇస్తే ఇవ్వు, లేత లేదు, ఏం చేసుకుంటూ చేసుకో, ఎవరో చెప్పుకొని మని రివర్స్ అయ్యి పొద్దున్న ఆమె రివర్స్ అయ్యింది. నేను అందుకని వీడియో తీస్తున్నాను, తీసేదాన్ని కాదు. వాళ్ళ మీద నాకేం ఖర్చు లేదు. కాకపోతే నేను చెప్తానంటే ఇళ్ళల్లోకి వచ్చి, ఇళ్ళల్లో కాదు, ఇళ్ళల్లో బజార్లోకి రండి.
ఇంత పెద్ద రోడ్డు ఇది. ఈ రోడ్లోకి వచ్చి ఈ చివరికి వచ్చి కేకేస్తే ఇక్కడ 10 ఇళ్ళోళ్ళు కూడా తీసుకొచ్చి చెత్త వేస్తారు కదండి. 10 ఇళ్ళోళ్ళు కూడా చెత్త వేస్తారుగా. ఇక్కడ ఇళ్ళల్లో వాళ్ళు పిక్కుంటున్నారు చెత్త. ఎప్పటికెప్పుడు ఇళ్ళల్లో వాళ్ళు పిక్కుంటున్నారు. ఇప్పుడు 4 రోజులు వర్షం పడే వరకు మళ్ళీ పెరిగింది. ఈ బజార్ అంటే ఈ బజారు ఈ కారు పెట్టిన కానించి ఆ చివరికి బండి పెట్టారు అండి. ఆ బండి పెట్టిన కానించి ఇటే రావాలి. అటు రోడ్డు లేదు, సందు లేదు అటు. అటోళ్ళు అందరూ ఇట్టే వచ్చి చెత్త వేయాలి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వీళ్ళు ఇజలేసి వెళ్ళిపోయే వరకు వాళ్ళు ఎడదాకా వస్తారు. వీళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, రైలు కట్ట ఒకడికి ఎత్తుకెళ్ళి పడేస్తున్నారు చెత్తని. వీళ్ళు వస్తే అటు పడారు కదండి, వీళ్ళు రావాలిగా. ఈ రకంగా గడ్డి రకంగా పెరిగిపోయి చెత్త కాలువ అసలు ఎంత గలీచుకుంటే దోమలు ఎక్కువైపోతున్నాయి. కాలువ తీట్లా, ఇటు మందు కొట్టట్లా, ఏం కొట్టట్లా, ఇటు గడ్డి తీట్లా, ఏం తీట్లా. మరి సైడ్ కాలువ ఈ రకంగా ఎంత చెత్త అండి. దోమలు అసలు ఉండలేకపోతున్నాయి. ఇళ్ళలో దోమలు విపరీతం దోమలు. నీళ్ళు కూడా వాటర్ కూడా సరిగా అందట్లమ్మా. ఇక్కడ మున్సిపాలిటీ నీళ్ళు కూడా సరిగా అందట్లేదు. నీళ్ళు కూడా సరిగ్గా రావు. పొద్దున పూట ఒకసారి రావండి, సాయంకాలం ప్రతి ఒక్కసారి. పొద్దున పూట అసలు రావు. సైడ్ కాలువ ఈ రకంగా ఎంత గలీజ్గా ఉంటుందంటే కాలువ అసలు తీయట్లేదండి. కాలువ అనేది తీట్లా. ఎంత రోతగా పెట్టుతున్నారండి అసలు కాలువలు తీయాలి కదండి. ఎప్పటికెప్పుడు కాలువలు తీయాలిగా. కాలువలు తీయట్లే, ఏం తీయట్లేదు. దోమలు ఎక్కువైపోయినాయి. ఈ రోడ్డు అంతా కూడా ఎంత చూపిస్తున్నాయి, సైడ్ కాలువ అంతా కూడా చూపిస్తున్నాను నేను, చూడాలని మీరు. అది లేకపోతే నాకు మున్సిపాలిటీ వాళ్ళు నాకేం ఖర్చు లేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు చెత్త వేసుకెళ్ళాలి, రోడ్లు బాగా ఇక్కడ చెత్త తీయాలి, కాలువలు సైడ్ కాలువలో కూడా శుభ్రం చేయాలి. సైడ్ కాలువలో శుభ్రం చేయట్లా. సైడ్ కాలువలో చెత్త అయిపోయి నీళ్ళు కూడా వెళ్ళట్లేదండి. నీళ్ళు అయిపోతున్నాయి. అది మురుగుడు వాసన వచ్చేస్తుంది. అందుకే మీరు చూడాలని నేను పెడుతున్నానండి. ఇవాళ పొద్దున కూడా మున్సిపాలిటీ అమ్మాయి పనిచేసే అమ్మాయి గొడవకు వచ్చింది అమ్మాయికి చెత్త కోసం. చెత్త వేసుకెళ్ళమ్మా అని చెప్పి అన్నందుకు రావమ్మా రోడ్డు మనకు వచ్చేయి అని నన్ను రివర్స్గా మాట్లాడితే ఎట్టగండి. మెయిన్ రోడ్లోకి వచ్చి ఇది మెయిన్ రోడ్డు అండి. మెయిన్ రోడ్లోకి వచ్చి ఏమంటుంది, ఇది బజార్లో రాదంట, ఇష్టమైతే ఏంటి లేకపోతే లేదు అంటుంది. రివర్స్గా మాట్లాడుతుంది, రాంగ్గా మాట్లాడుతుంది. అదే అంటే ఏం చేసుకో ఎవరో చెప్పు అంటుంది వెళ్ళి. అందుకే అన్న నీటిలో పెట్టుకోపోనింది. అందుకే నేను వీడియో తీసినప్పుడు నేను పెట్టేదాన్ని కాదు, అందుకే నేను వీడియో తీస్తున్నాను. ఆ అమ్మాయి అన్న మాటలకు నేను వీడియో తీస్తున్నా. ఏం చేసుకో, ఎవరు చెప్పు అని అనింది. వీళ్ళ కింద ఒక మేస్త్రి ఉంటాడు కదా, ఆ మేస్త్రి ఆయన వచ్చి దగ్గరుండి ఇవన్నీ చూపించి చేపిస్తాడు పని. ఆయన ఎక్కడో ఉంటాడు, వీళ్ళకి అప్పు చెబుతాడు. వీళ్ళు సరిగ్గా చేయరు. 8 వరకు చేస్తారు. 8కి వెళ్ళి సందుల్లో గొంతుల్లో కూర్చుంటారు. 10కి వెళ్ళి మత్తరేపించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ సాయంకాలం 4కి 3కి వస్తారు. అప్పుడు కూడా ఏందో పార్లు పట్టుకొస్తారు, కాలువలు తీసినట్టు చూపిస్తారు, ఫోటోలు దిగుతారు, వీడియోలు దిగుతారు. ఎంత బోటకం నాటకం. సరైన పని చేయాలి. జీతాలు తీసుకుంటున్నారు కదా, తీసుకోకుండా ఉండట్లేదుగా. జీతాలు తీసుకున్నప్పుడు పనులు చేయాలి. పనులు చేయనప్పుడు ఎందుకండి పనులు ఉంటాం? పనులు చేసే వాళ్ళనే పెట్టుకోవాలి, చేయనప్పుడు ఎందుకు పనుల్లో ఉంటాం? ఎంత ఈ రకంగా సైడ్ కాలువ ఇక్కడ పంపులు వస్తాయి. ఎంత గలీజ్గా ఉంది పంపులు కాడ. ఇక్కడ మెయిన్ పంపులు. ఈ పంపులు వదిలితే 2 బజార్లకి వెళ్తాయి పంపులు. ట్యాంకీకి వెళ్తాయి, ఇళ్లలోకి వస్తాయి ఈ పైపులు. ఎంత గలీజ్గా ఉందండి ఇక్కడ, ఎంత గలీజ్గా ఉంది. ఇక్కడ మున్సిపల్ ట్రాక్టర్ వెళ్తుంది చూడండి, మున్సిపల్ ట్రాక్టర్. ఆ ట్రాక్టర్ వచ్చినప్పుడు వేస్తాం మేము చెత్త. అసలు ఎంత గలీజ్గా ఉందండి, ఎంత గలీజ్గా ఉంది. అసలు మీకు అందరికీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇదంతా కూడా నేను ఇంట్లో ఉండి మాట్లాడచ్చు, లేకపోతే ఒకసారి కూర్చొని మాట్లాడచ్చు. మీరు నమ్మరు, ఎందుకంటే ఏమేమి లేకుండా చూపించకుండా మాట్లాడుతుంది. మరి మా పన్నులు మన అబద్ధం చెబుతుంది, మున్సిపాలిటీ వాళ్ళు మన అబద్ధం చెబుతాం అంటారు. కాబట్టి నేను కాలువ కాడ దగ్గరకు వచ్చి చూపిస్తున్నా. గడ్డి తీరు ఇళ్ళల్లో వాళ్ళే పీక్కుంటారు, ఆ ఇళ్ళల్లో వాళ్ళే శుభ్రం చేసుకుంటారు ఇదంతా. మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడ్డాక మళ్ళీ ఎక్కువైపోయింది. దోమలు ఎక్కువైపోయినాయి. చూడండి రైలు కట్ట, అది రైలు కట్ట భారీ గోడ. అది ఆ గోడ ఒక్కడికి ఇస్తూ ఉంటారు. ఎందుకు ఈ చెత్త రాకపోతే ఏం చేస్తారు, ఇళ్ళ పెట్టుకొని వాసన వస్తుంటే కప్పు కొడుతుంటే ఏం చేస్తారు, ఈగల ముసిరి దోమల ముసిరి గలీజ్గా ఉంటున్న వాసన కొట్టేస్తుంది. ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి రోడ్డు మీద కేకేసి వెళ్ళిపోతే ఎట్లాగండి. రావాలి కదండి, బజార్లో రావాలి కదండి. బజార్ కదండి ఇది బజార్ కదా. ఇదేం చిన్న రోడ్డు కాదు, చిన్న సందు కాదు, ఇది పెద్ద రోడ్డు. ఒక కారు పట్టే రోడ్డు, ఒక లారీ పట్టే రోడ్డు, డబల్ రోడ్డు అండి ఇది. ఇళ్ళల్లోకి డబల్ రోడ్డు. 15 ఇళ్ళు దాకా ఉన్నాయి కాపురాలు. ఇటు 15 ఇళ్ళు దాకా ఒక ఇల్లు కాదు, 2 ఇళ్ళు కాదు. మీ ఇంట్లోకి మేము రావాలా, మీ ఇంట్లోకి వచ్చి మేము ఎత్తుకెళ్ళాలని చెప్పి రివర్స్ అయ్యి గొడవలు పెట్టుకొని ఆ అమ్మాయి ఆ రకంగా మాట్లాడింది. ఏం చేసుకో, ఎవరు చెప్పుకోపో అంటుంది. అందుకని నేను వీడియో తీసి మీకు పెడుతున్నాను చూడండి.
మున్సిపాలిటీ కమిషనర్ అయినా మేస్త్రీలు అయినా దగ్గరుండి పనులు చేయించండి. వాళ్ళు సరిగ్గా పనులు చేయట్లేదు. తాడేపల్లి కళ్యాణ మండపం రోడ్డు ఇది, చర్మ హాస్పిటల్కి వెళ్ళి